కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ రోజు అయితే ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలోని అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలోని పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా ఇందులో కూడా పాల్గొన్నారు. ఆ నాయకులు కూడా పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించారు, సమస్యలపై ఏ విధంగా కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది? ఈ సమస్యల మీద చాలామంది కార్యకర్తలు రాజకీయ సమస్యలు అది కాకుండా ప్రజా సమస్యలు రెండింటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సెపరేట్గా రాజకీయ కార్యకర్తలతో వాళ్ళ రాజకీయ సమస్యలు ఏం జరుగుతున్నాయి అన్నది డిస్కస్ చేస్తున్నాం. ప్రజా సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు స్క్రూటినీ చేసి ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరీ బుధవారం మేము కూర్చుని ఇటువంటి కార్యక్రమం చేయాలి. నేను, రాజశేఖర్ గారు, నవీన్ ఎవరొకళ్ళు కూర్చుని ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్యకర్తలకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగిందంటే గ్రామంలో సమస్యలు ఉంటాయి, కార్యకర్త సమస్యలు తీసుకొచ్చి సమస్య పరిష్కారం దిశగా ఏ విధంగా వెళ్ళాలని చెప్పడం జరిగింది. మేము వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలని ఒక సెపరేట్ టీం పెట్టి అది ఎంతవరకు పరిష్కరించగలం, కలెక్టర్ గారి లెవెల్లో పరిష్కరించగలమా, ఎంఆర్ఓ లెవెల్లో ఆ వివరాల్లోకి వెళ్తున్నామండి. ప్రతి సమస్యని ఒక టార్గెట్ డేట్ పెట్టుకుని పరిశీలించి మళ్ళీ ఆ సమస్యని మన కార్యకర్తకే తెలియజేస్తాం. ఇలా పరిశీలించామని చెప్పి అతను వెళ్ళి ప్రజలకి వివరిస్తాడు ఇది ఇలా జరిగిందని చెప్పేసి. అలాగా ప్రజలకి కార్యకర్తలకి సంబంధం ఉండేటట్టు ప్రతి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఇంకా జిల్లాకు సంబంధించిన సూచనలతో పాటు కాకినాడ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు, అలాగే రాజ్యసభలో కూడా మీ వారిని ఏ విధంగా? కాకినాడ జిల్లా అన్నది నా సొంత జిల్లా. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. అందరూ నా స్నేహితులే. రాజకీయం కన్నా అందరూ స్నేహితులు ఉన్నారు. మేము ఇక్కడున్న సమస్యలన్నింటినీ కలిసికట్టుగా కృషి చేసి ఎలా చేయాలి ఏంటి అన్నది అందరూ ఆలోచించుకుని ఒక ప్రణాళికగా వెళ్ళాలని అనుకున్నాం. వచ్చే వారం నుంచి ప్రతి వారం కూర్చుని రాజకీయంగా మేము బలంగా ఉండేటట్టు, అలాగే ప్రజల సమస్యల విషయంలో ఇక్కడ ఎక్కువ ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా తదితర వివరాలు మీకు మళ్ళీ తెలియజేస్తాం. మొత్తం పార్టీ వ్యవహారాల కోసం ఇంకేమన్నా అంతర్గతంగా ఏమైనా మాట్లాడడం జరిగిందంటే లోకేష్ గారి కోసం రాబోయే ఆయనకి నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చించారు. ఏం లేదండి, ఇక్కడ కాకినాడ రూరల్లోనూ పిఠాపురంలో ఉన్న సమస్యల గురించి ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో అక్కడ జనసేన ఉంది. వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు వివరించారు. అవన్నీ సొల్యూషన్ వచ్చే సమస్యలే, సాల్వ్ చేయగలిగే సమస్యలే. అంచేత పిఠాపురం వర్మ గారితోనూ రూరల్ వాళ్ళతోనూ కూర్చోగలిగాం. నేను, నవీన్ గారు మేము కూర్చొని మాట్లాడాం. ఈ సొల్యూషన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఉన్న సమస్యలను ఎలా తగ్గించాలన్న దాని మీద మేము ముందుకు వెళ్దామని చూస్తున్నాం. దీంట్లో నవీన్ గారు మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఏ విధంగా జరిగింది కార్యక్రమం మీ అధ్యక్షతన? ఈరోజు కార్యక్రమం తీసుకుంటే చాలా బాగా జరిగింది. ఇది కొంచెం ఇంకో 2-3 నెలల ముందు పెట్టుకుంటే ఇంకా బాగుండు. జనరల్గానే వాళ్ళ సమస్యల మీద అవగాహన కల్పించుకుని రేపు రాబోయే రోజుల్లో ఇంకా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి దగ్గర అయ్యే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. చెప్పండి, ఎటువంటి సమస్యలు మొత్తం అందరికీ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది, ఏ విధంగా చర్చించారు? చాలా మంచిది. లోకేష్ గారు పెట్టింది కార్యకర్తే అధినేత అన్న కార్యక్రమం. దీనివల్ల ఏంటంటే వైసీపీ టైంలో కూడా చాలా సఫర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాంతోపాటు ప్రజా సమస్యలు రెండు కూడా ఈ సభ ద్వారా క్లియర్ అవుతాయి. రెండవది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా పార్టీకి 2047 ప్రణాళిక ఏదైతే ప్రభుత్వానికి పెట్టారో పార్టీకి పెట్టాలి. పార్టీకి కష్టపడిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి రెండవది పార్టీ రథసారథి ఎవరైతే ముందుండి నడిపిస్తారో పార్టీకి అండగా ఉండాలి, పార్టీ బలపడాలి. ఈ విధంగా ఆలోచనలు చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పార్టీకి ఒక 2047 ప్రణాళిక మరి కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాలని ఒక ఆలోచన జిల్లా వ్యాప్తంగా వచ్చింది. రెండవది ఏంటంటే యువగలం పాదయాత్ర ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి యువగలం పాదయాత్ర చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. దాంట్లో జిల్లా కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. ఆ జ్ఞాపకాలు కూడా ఇవాళ నెవరేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. ఈరోజైతే జిల్లా టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున మొత్తం టీడీపీ శ్రేణులతో అలాగే టీడీపీ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్ఛార్జీలతో కూడా ఈరోజైతే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రధానంగా ఏదైతే కార్యకర్త అధినేతగా ఉన్నటువంటి కార్యక్రమం అలాగే లోకేష్ పెట్టినటువంటి కార్యక్రమం మంచి స్పందన అవుతుంది. అలాగే 2047 ఎజెండా దాని యొక్క ఎజెండాలో భాగంగానే అలాగే లోకేష్ నాయకత్వంలోని అలాగే ప్రధానంగా అందరూ కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే కార్యకర్త ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీసుకుని రావడం, ఆ సమస్యలు నిజంగా పరిష్కార దిశగా కూడా
కూడా అడుగులు వేయడం, సమస్య పరిష్కారం ఇచ్చిన తర్వాత మీ సమస్య క్లియర్ అయిందా లేదా అనేది కూడా దీనిపై ఒక ప్రణాళిక ఏర్పాటు చేసేందుకు భారీ ఎత్తున ఈ రోజైతే ఈ యొక్క కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలోని అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో పాటు అలాగే జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్తో పాటు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు మొత్తం టీడీపీకి సంబంధించిన పలువురు నాయకులైతే ఈ కార్యక్రమానికి హాజరవి కార్యకర్తలతో కూడా చర్చించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమానికి అయితే మంచి కార్యకర్త అధినాయకుడిగా ఈ కార్యక్రమానికి అయితే విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసేందుకు ఈరోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్టుగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి జ్యోతుల నవీన్తో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.